ఒకప్పుడు ఆకాశంలో చంద్రుడు ఎంతో గర్వంగా వెలిగేవాడు. దేవతలందరూ అతని చల్లని కాంతిని పొగిడేవారు. కాని ఆ పొగడ్తలతో చంద్రుడికి గర్వం పెరిగిపోయింది. నా వెలుగు లేకపోతే భూమి చీకటే అని తనలో తానే అనుకున్నాడు. అదే సమయంలో భక్తిశ్రేష్ఠుడు హనుమంతుడు శ్రీరామనామస్మరణ చేస్తూ ఆకాశంలో విహరిస్తున్నాడు. చంద్రుడు హనుమంతుడిని చూసి ఎగతాళిగా నవ్వుతూ, ఓ వానరా, నీకేం పని ఆకాశంలో, నా వెలుగులోనే తిరుగుతున్నావు కదా అని అవమానించాడు. హనుమంతుడు చిరునవ్వుతో, నాకు వెలిగిచ్చేది చంద్రుడు కాదు, నా రామనామమే అని అన్నాడు. చంద్రుడికి కోపం వచ్చింది. తన కాంతిని మరింత పెంచి హనుమంతుడిని తక్కువ చెయ్యాలని ప్రయత్నించాడు. అప్పుడు హనుమంతుడు తన మహాశక్తిని ప్రదర్శించాడు. ఒక్క క్షణంలో చంద్రునిమీద కూర్చుని, గర్వం మంచిది కాదు, భక్తికి ముందు ఏ వెలుగూ నిలవదు అని బోధించాడు. హనుమంతుడు చంద్రుని కాంతిని పూర్తిగా కప్పిదేయగల శక్తి ఉన్నప్పటికీ కరుణతో అతన్ని క్షమించాడు. నువ్వు లోకానికి ఉపకారం చేస్తున్నావు కాబట్టి నిన్ను నాశనం చేయను, కాని నీ గర్వాన్ని మాత్రం అణిచేశాను అన్నాడు. అప్పటినుంచి చంద్రుడు తగ్గిన కాంతితో వెలుగుతూ హనుమంతుడి మహిమలు గుర్తుచేసేలా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో మారుతూ ఉంటాడు అని పురాణాలు చెబుతాయి. ఈ కథ మనకొక సందేశమిస్తుంది. గర్వం ఎంత గొప్పదైనా భక్తి ముందు అది తలవంచాల్సిందే. అందుకే హనుమంతుడి చంద్రుడి మీద కూర్చున్న దృశ్యం భక్తి విజయంగా నారింది. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో జై హనుమాన్ అని రాయండి.